सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ओं श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अदः द्वितीयोऽध्यायः सांख्ययोगः। రెండవ అధ్యాయము 66వ శ్లోకం. నాస్తి బుద్ధిరక్తస్య నచా యుక్తస్య భావన నచా భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. క్రితం క్లాసులో మనం చెప్పుకున్నది ప్రసాద బుద్ధి అంటే ఏదైనా సమంగా స్వీకరించగలిగిన వాడు సుఖ దుఃఖాల నుంచి విముక్తుడు అవుతాడు. అలా ప్రసాద మనసుని పొంది సుఖ దుఃఖాల నుంచి విముక్తి అయినవాడు ఇంకా పరమాత్మ యందే స్థిరంగా ఉంటాడు. ఈవేళ మనం ఏం చెప్పుకోబోతున్నాము, అలా పరమాత్మ యందు స్థిరంగా ఉండడానికి మనం ఇంకా ఎంతవరకు ప్రయత్నం చేయాలో చూద్దాం. నా అస్తి బుద్ధిరయుక్తస్య అంటే చూడండి, నా అస్తి బుద్ధి అయుక్తస్య నా చ అయుక్తస్య భావన నా చ అభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. చూడండి, అయుక్త అంటే ఇంద్రియములను మనసును వశమందు ఉంచుకొనని వానియందు. ఇప్పుడు చూడండి, మన మనసు మన ఇంద్రియాలు మన వశములో లేకపోతే ఇప్పుడు అవి మన వశంలోనే ఉన్నాయా లేవా అని మనం ఆలోచించుకుంటున్నాం కదా. అంటే మన వశంలో ఉండడము అంటే మనం ఏదైనా సరే ఈ విషయాన్ని నేను ఆ విషయం జోలికి నేను పోవద్దు అనుకున్నది దాని జోలికి వెళ్లకుండా ఉండగలగాలి. ఇది నాకు అక్కర్లేదు, ఇది తినొద్దు అంటే అది తినొద్దు, ఇది వినొద్దు అంటే ఇది వినొద్దు, ఇది అనొద్దు అంటే ఇది అనొద్దు. అలా ఉండగలిగితే నీ ఇంద్రియాలు నీ వశంలో ఉన్నట్టు. ఇంకా మనం అనుకుంటున్నట్టు వచ్చేసేదో నోటంటే వచ్చేస్తుంది టపాటపా అనేస్తాము అంటే వశంలో ఉన్నట్టు కాదు. ఇది తెలుసుకో. అలాంటి వాడు నిశ్చయాత్మక బుద్ధి అంటే ఈ ఇంద్రియాలను తన వశములో ఉంచుకొని వాడు ఎలా ఉంటాడు, ఒక నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి నా అస్తి అంటే ఉండదు వాడికి. ఎందుకంటే తన మాట తానే విననప్పుడు ఇంకా బుద్ధి ఎక్కడ వింటుంది, ఉండదు. అలాగే అయుక్తుడై అంటే వాని యొక్క అంతఃకరణమందు పరమాత్మ భావమును కలుగదు. ఇప్పుడు చూడండి, అంతఃకరణలో పరమాత్మ భావం కలగాలి అంటే అంతఃకరణ శుద్ధిగా ఉండాలి కదా. ముందు అంతఃకరణ శుద్ధి అని చెప్పుకుంటున్నాం కదా. ఆ అంతఃకరణ శుద్ధి లేకపోతే పరమాత్మ ఎలా ఉంటాడు అక్కడ? నీలో అల్లకల్లోలం ఉంటూ ఎప్పుడూ కోరికలకు సంబంధించి కోపాలకు సంబంధించి తాపాలకు సంబంధించిన విషయాలన్నీ మనసులో బుద్ధిలో పెట్టుకుంటే ఇంకా పరమాత్మ ఎక్కడ నిలుస్తాడు? కాబట్టి అలాంటి అంతఃకరణ భావన లేనివానికి, అంతఃకరణలో పరమాత్మ భావము లేనివానికి ఎలా ఉంటుంది? శాంతి లభింపదు. అంటే ఏం లేదు, ఇక్కడ మనసులో ఎప్పుడు గందరగోళాలు సృష్టించుకొని అవో ఇవో ఉన్నయ్యా పోయినయ్యా వచ్చినయ్యా వస్తాయా రావా వీటి మీద ఉన్నంతసేపు వాటితోనే ఉంటావు. కానీ నువ్వు ఇంకా పరమాత్మ భావాన్ని నీ మనసులోకి తెచ్చుకోలేవు. అవి వదిలితే పరమాత్మ భావన వస్తుంది, అంతే కదా. ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు అని రోజు చెప్పుకుంటున్నాం కదా. పరమాత్మ ఉంటే ఈ గందరగోళం ఉండదు. నువ్వు ఈ గందరగోళాన్నే పెట్టుకుంటే పరమాత్మ ఉండడు. ఇప్పుడు నీకు ఏది కావాలో ఏది ఉంచుకుంటావో నువ్వే నిర్ణయించుకో. నీకు పరమాత్మ కావాలంటే ఓం నమో నారాయణ, నమో భగవతే వాసుదేవ, శ్రీమాత్రే నమః ఏదో మాట ఆ భావనతో ఉంటే
పరమాత్మ నీ హృదయంలో ఉంటాడు. లేదు నాకు ఈ గందరగోళమే ఇష్టం అంటే ఓకే, అలాగే ఇంకెప్పటికీ నీకు సుఖం అనేది, శాంతి అనేది వస్తుంది అని మాత్రం ఊహించడానికి అవకాశము చాలా చాలా తక్కువ. అలాంటి శాంతి లేని వానికి సుఖము, ఇంకా సుఖం ఎక్కడ లభిస్తుంది? శాంతంగా ఉంటేనే కదా సుఖం అనేది కూడా. ఈ శాంతి, సుఖము, సంతోషము, ఈ పదాలన్నీ దేనికి సంబంధించినవి? మనకే, మన మనసుకే. మనమే మాటలు బాగుంటాయి కానీ అవి మనలో ఉండాలి, ఇలా తెచ్చుకోవాలి. చూడండి, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ ప్రసాద మనస్తత్వం ఉన్నవాడికి వాడు ప్రశాంతంగా ఉండగలడు. అలా ఉన్నవాడు సంతోషంగా ఉంటాడు. అది లేనివాడు మనసును అల్లుకొల్లలు పరుచుకొని ఎంతసేపు ఆ కల్లోలంలోనే ఉంటాడు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఎట్లా మనం చూడండి, మనకి ఏది లభిస్తే దాంతో సుఖంగా ఉంటే ఇది కాదు, నాకు ఇది కాదు అనుకున్నప్పుడు ఎలా? ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, మామూలుగా ఇప్పుడు విపరీతమైన ఎండ కాస్తుంది మనకి, ఎవరింట్లో చూసినా ఒక పిసర గాలి రావటం లేదు. మన ఇంట్లోకే గాలి రావట్లేదు అనుకుంటే ఎలా సరిపోద్దండి? మనం ఎంతసేపు మన ఇంటిని విసుక్కుంటే, మన ఇంటిని ఇలాంటి ఇల్లు అనుకుంటే ఎలా సరిపోద్ది? నువ్వు ఉన్నావు ఆల్రెడీ, అది వచ్చినా రాకపోయినా ఇంకా నీకు తప్పదు, అడ్జస్ట్ అయిపోవాలి కదా. ఈ ఎండకు తోడు, ఉక్కకు తోడు అదొక కొత్త బాధ. అట్లా ఉంటాయి మనవి. అందుకని ఆ సుఖాన్ని, సంతోషాన్ని మన లోపల మనం పొందడానికి ప్రయత్నించాలి. అందుకని ఏం చెప్తున్నారంటే, ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండని వానికి, చూడండి, ఉండని వానికే ఈ గోలంతా. ఉంచుకోగలిగిన వాడు ప్రశాంతంగా హాయిగానే ఉంటాడు. మరి ఉండని వాడికి అని నేను ఎందుకు చెబుతున్నాడు పదే పదే ఇక్కడ భగవానుడు? ఎవరికీ ఉండటం లేదు కాబట్టి. ఉండగలిగిన వాడు చాలా తక్కువ. అందరి పరిస్థితి ఆ వశంలో ఉంచుకోవడం, తనలో ఉంచుకోవడమే చేత కావటం లేదు. అందుకని అలాంటి వాళ్ళు నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండదు. ఏదైనా ఒక నిశ్చయం తీసుకుంటే దాని మీద స్థిరంగా నిలబడడం అనేది జరగదు. అది ఎలా ఉంటుంది? ఇది కాకుండా అది చేస్తే బాగుండేదే, అప్పుడు అలాగైంది, ఇప్పుడు ఇలాగైంది, ఈ బుద్ధి ఎందుకు అప్పుడు అలా పుట్టింది, ఈ పని చేయకుండా ఉంటే బాగుండేది, ఆ రాని దానిది ఏదో వస్తే సుఖంగా ఉండేదేమో అనుకుంటాడు. కానీ ఈ వచ్చిందంతా ఆనందిద్దాం అనేది వీడికి ఉండదు. నీ కళ్ళ ముందు ఉన్నదాన్ని నువ్వు ఆనందించకపోతే, ఎప్పుడో రాని దాన్ని గురించి నేను అప్పుడు చేయకుండా ఉంటే ఇప్పుడు జరిగిపోయింది కదా, గతం గత, ఇంకేం చేస్తా? ఇంకా చేయలేవు కదా. ఎందుకు తెలుసుకోలేడు మనిషి? ఇప్పుడు జరిగిపోయింది, నేను ఇంకేం చేయలేదు, తిరిగి రాదు అని మరి ఎందుకు ఆలోచించలేడు? మరి దాన్ని ఎందుకు పట్టుకొని వెళ్ళాడు? మనసునికి ప్రశాంతత లేకుండా చేసుకుంటున్నాడు. ఇది ఇందులో చెప్తుంది అదే, ఈ శ్లోకంలో. మనసుని ఎందుకు శాంతపరచుకోలేకపోతున్నాడు? అలా శాంతపరచుకోలేని వాడికి ఎప్పటికీ అంతఃకరణమునందు ఆసక్తి భావమే కలదు. ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇంకా పరమాత్మ అనేటువంటి భావన, నేను సంతోషంగా ఉండాలి అనేటువంటి ఆసక్తి ఎక్కడైనా ఉండే అవకాశమే లేదు. అట్లాంటి భావహీనుడైన వానికి శాంతి ఎప్పటికీ లభించదు. అంటే ఇక్కడేం లేదు, ఉన్నదానితో నువ్వు సంతోషంగా తృప్తిగా ఉండటము. రెండవది, జరిగిపోయిన దాని గురించి, రాని దాని గురించి, అప్పుడు అలాగా చేసుంటే ఇప్పుడు ఎలాగా చేసుంటే అనేటువంటి భావన కూడా తీసేయాలి. అది తీసేసిన వాడే శాంతిగా ఉండగలుగుతాడు. మనశ్శాంతి లేని వానికి సుఖం ఎట్లా ఉంటుంది? ఈ శాంతి లేని వాడికి, ఇప్పుడు మీరేదో పిల్లలు చదువుతున్నారు, వాడేదో డాక్టర్ చదువుతా అన్నాడు. డాక్టర్ చదివితే లేట్ అవుతుందయ్యా, అది సెటిల్ అవ్వడము, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ తొందరగా వెళ్ళిపోయి. నిజంగానే ఇప్పుడు పరిస్థితులు అలాగుండి ఆడెవడో సాఫ్ట్వేర్ చేశాడు, టబిమని అమెరికా వెళ్ళా $డాలర్లు సంపాదిస్తున్నాడు. నువ్వు మెడిసిన్ చదివావు, నీకు పీజీ సీట్ రాలేదు, ఇన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో కూర్చొని చదువుతున్నావు, ఇంకా అది అయిపోయింది, ఏం చేస్తావు? అయిపోయింది. నువ్వు 5 ఏళ్ళు వాడు చదివాడు, కష్టపడ్డాడు, ఇక వాడికి వచ్చే నాటికి వస్తుంది. రోజు వాడినని నువ్వు అనుకొని వాడికి రాలేదని పరిస్థితులు గవర్నమెంట్ అనుకుంటే ఉపయోగం ఏముంటుంది? ఇక మనశ్శాంతి అనేది ఇట్లాగే ప్రతి విషయంలో కూడా మనం చిన్న విషయమైనా పెద్ద విషయమైనా జరిగిపోయిన వాటి గురించి చింతన చేస్తూ ఉంటే మనశ్శాంతి. అందుకని ఈ ఇంద్రియాలని అయిపోయిందయ్యా, పరమాత్మ జరగవలసిన దాన్ని నేను ఎలా చూసుకోవాలి
పరమాత్మకు అప్పగించటమే. అలా చేయగలగాలి. అలా చేసిన వాడు సుఖంగా ఉండగలడు. అది చేయలేకపోతే మాత్రం ఎప్పటికీ సుఖం అనేది లేదు. తర్వాత శ్లోకం. ఇంద్రియాణి